గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చిన్న కుమార్తె వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో ఎలాంటి అనుబంధం లేదని జనసేన తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని, ఎంత చెప్పినా వారిలో మార్పు రావట్లేదని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. 42 ఏళ్లుగా ఆయన ఆ పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కు కొరత లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించింది. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు రేవంత్ రెడ్డే పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్లోని యాప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పతన్ మజ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, మోసానికి సంబంధించిన కేసులో గతేడాది సెప్టెంబర్ నుంచి పరారీలో ఉన్న ఆయన్ను తాజాగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ఇరాన్తో చర్చలు కొనసాగిస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్కు పంపినట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా షూటింగ్లో రామ్ చరణ్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన కంటి దగ్గర దెబ్బ తగిలినట్లు సమాచారం. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.